నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మొదటి పక్షానికి అంటే అక్టోబర్ మాసంలో 2024లో మొదటి పక్షానికి గ్రహస్థితి ఎలా ఉంది, గోచార రీత్యా మనం చెప్పుకునేటప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చెప్పుకున్నట్టయితే మనకి గురువు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథునంలో ఉంటాడు, తర్వాత కేతువు బుధుడు రవి కన్యలో ఉంటారు, శుక్రుడు తులలో ఉంటాడు దాదాపుగా ఇంక చివరిలో 3 రోజులు తప్ప. శని మనకి కుంభంలో వక్రించి ఉంటాడు, రాహులో మీనం. ఇది మనకు ఈ మొదటి పక్షంలో కనిపించేటువంటి రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. ఈ స్థితి మూలంగా ఈ 15 రోజులకు గాను అంటే ఈ మొదటి పక్షం గాను మరి ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉంది అని చూసేటప్పుడు వీరికి ముఖ్యంగా చెప్పాలి అంటే విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి మేషంలో చూస్తే ద్వాదశంలో రాహు ఉన్నాడు కాబట్టి. ఇక ఇది కాకుండా కుజుడు యొక్క దీనివల్ల వాహనాలు కానీ గృహాలు భూములు ఇలాంటివి ఉంటాయి కదా. ఇక్కడ కొంచెం వాహనాల వల్ల కొద్దిగా నేను చెప్పాలి అంటే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా రెంటి మధ్యలో ఉండేటువంటి ప్రమాదం అయితే ఉంది. మనం కొంచెం తగు జాగ్రత్తలు వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, భూములు కొనేటప్పుడు కానీ, భూములు అమ్మేటప్పుడు కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేటువంటి మంచిది. అలాగే మరి శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నాడు కాబట్టి ఇక్కడ కొంత భూపరంగా మనకు కొంత ధనం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చక్కగా మనం నష్టాల పాలవ్వకుండా లాభాలు వచ్చేటువంటిది అదే ఉంటుంది. ఇక ఇంకొకటి తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క స్థితి మూలంగా. కాబట్టి తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎవరైనా ప్రేమికులు అలా ఉంటే ప్రేమ విషయంలో కొంత విఫలం అనేది అయితే అంటే మనం అనుకున్నట్టుగా ఆనందంగా కాకుండా కొంత విఘాతం అయితే కలుగుతుంది. శని వక్రగతి మూలంగా ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ ఈ విషయాల్లో నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి తప్పనిసరిగా. ఇలాగే చేస్తాను ఇలాగే అని లేదు అంటే మాత్రం కొంత ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇలా అని కొంచెం వేగ్గా ఇలా ఉన్నప్పుడు మాత్రం ప్రమాదాలు తప్పనిసరిగా ఉంటాయి. అంటే మనం అనుకున్నట్టుగా చేయలేకపోతాం. ఇక విదేశీ ప్రయాణాలు ఏదైనా సరే ఇవి చాలా వరకు అనుకూలిస్తాయి. ఇలా ఈ రాశి వారికి చూస్తే కొంతగా చెప్పాలంటే పూర్తిగా బాగుంది అని చెప్పలేం, పూర్తిగా బాగాలేదని చెప్పలేం. మిశ్రమ ఫలితాలతో ఈ నెలంతా కూడా మనకు గడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకోకపోయినా కొన్ని అంటే జాతక రీత్యా మనం మారుతున్నటువంటి అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ, తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ, రవి కూడా అదేవిధంగా 15 రోజుల తర్వాత నీచ స్థితి పొందడం కానీ ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఇంకా శని ఎలాగో ఉన్నట్టుగా ఉన్నాడు కదా, అంటే వక్ర దిశగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు కొంతమందికి కొన్ని రాసుల వారికి ఉపయోగం, కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటే, కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది. మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచన చేస్తాం. అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి, ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి. అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి. ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత భూమాత లాంటివి కానీ, సేవకులకు కొంత చేయడం కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం. అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయవలసింది. ఎందుకంటే రవి యొక్క స్థితి మారుతుంది, 15 రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు. ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని. ఇది కాకుండా ఇంకా మరి కుజ స్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భూపిత్రుడైనటువంటి
కుజుడి నుండి అనుగ్రహం పొందాలి అంటే మనం తప్పనిసరిగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, లేకపోతే లలితా నామ స్తోత్రాలు చేయాలి. అలా చేసినప్పుడు నీచబంధైనటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూనష్టం కానీ, గృహ సంబంధమైనటువంటి కానీ, ఆస్తులు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి మీ అనుకూలతను బట్టి, మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా, సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా, లేదు ఇంటి ఇలవేల్పును పూజిస్తారా, మన ఇష్టం ఉన్నటువంటిది. కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళడము, నవగ్రహ ఆరాధన చేయడం, ముఖ్యంగా వీలైతే కుజుడు రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నాయి, వాటిలో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది, లేదా జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం, అన్నింటికీ మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదో నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధన అని కాకుండా కనీసం గోశాలకు వెళ్ళడం, ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం, గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వదోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి, గోశాలకి వెళ్ళండి. మీకున్నటువంటి దోషాలన్నీ పోయి అందరూ సుఖంగా ఉంటారు. ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జనా సుఖినో భవంతు.